గీతోపదేశ సారము 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావనాబల భక్తి ఉత్తమ. దీంట్లో సద్విద్య చెప్తున్నాము. పృథ్వీ గురించి చెప్పాను. పృథ్వీ, జలములు, అగ్ని, వాయువు, ఆకాశం అనేవి 5 భూతాలు. పృథ్వీ అంటే ఏమిటి అన్నప్పుడు మూల తత్వము పృథ్వీ. ఆ స్థూల ఏదైతే స్థూల తత్వం ఉందో దాన్ని పృథ్వీ అంటారు. ఆ ఉన్న సత్ ఏదైతే ఉందో అది సూక్ష్మత. అయితే మనం కళ్ళు మూసుకుని ఏదైనా ఒక వస్తువుని తడిమి చూసినప్పుడు మీకు స్పర్శ ద్వారా కలిగే ప్రథమానుభవం ఏమిటి అంటే ఏదో ఒకటి ఉంది అని. నేలపై కూర్చుని మనం కళ్ళు మూసుకుని స్పర్శ ద్వారా మీరు పృథ్వీని దర్శించండి. మీకు పృథ్వీ ఒక విశిష్టమైన ఉనికి రూపముగా అనుభవానికి వస్తుంది. ఆ ఉనికికే మనం నామరూపాలను ఆపాదిస్తాము. ఉనికి లేకుండా నామరూపాలు మనగలుగుతాయా? మనలేవు. నామరూపాల సత్తా స్ఫూర్తులు స్వయం ప్రకాశ సత్తయే. నామరూపాలను పక్కన పెడితే ఉండేది స్వయం ప్రకాశ సత్తయే. అంటే పృథ్వీతత్వము అన్నప్పుడు భూమి యొక్క సారము గురించి మొన్నంతా చెప్పాను. అయితే ఇక్కడ స్థూలమైన ఒక వస్తువుని మీరు ఏదైనా పట్టుకుని ఇలా టచ్ చేశారనుకోండి, ఆ స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ మనకి తెలుస్తుంది. అయితే ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఆ సత్ లోపల ఉండే ఆ చైతన్యము ద్వారా తెలియబడుతోంది. అప్పుడు ఏదైనా ఒక వస్తువు కళ్ళు మూసుకున్నప్పుడు కొత్తగా పట్టుకున్నప్పుడు ఏదో ఒకటి ఇక్కడ ఉంది. మనం ఇలాగా కరెంటు పోయిందనుకోండి, ఇలా గోడను పట్టుకుని వెళ్తూ ఉంటాం. ఇక్కడ గోడ ఉంది అని ఆ స్పర్శ ద్వారా తెలుస్తుంది. గాల్లో మీరు నడిచినంతసేపు కాదు, కానీ ఏదైనా పట్టుకుని నడిచేటప్పుడు చీకట్లో మీరు అంటే ఆ టచ్ యొక్క ఉనికి ఏదైతే ఉందో అది ఉంది అని చెప్పగలుగుతున్నారు. అయితే ఆ తర్వాత మనం దాన్ని ఏంటి ఇది అని మళ్ళీ మీరు మీ నుంచి ఇదేంటి మనకు తెలుసున్నదా, తెలియనిదా, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఇదంతా తర్వాత విషయం. కానీ ఫస్ట్ మాత్రం స్టార్టింగ్ లో మీరు ఆ టచ్ ఏదైతే ఉందో అది ఉనికి. ఆ ఉనికిని గుర్తించటం అని అంటే ఆ ఉనికి ఏమిటి అంటే ముట్టుకున్న మీ చేతి స్పర్శ ఏదైతే ఉందో చేత్తో స్పర్శ చేసినప్పుడు ఇమీడియట్లీ లోపల తెలుస్తుంది మనకి. అంటే ఇక్కడ స్థూలంలో టచ్ చేస్తున్నారు, కానీ తెలియబడేది సూక్ష్మంలో తెలియబడుతోంది. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మనం. కాబట్టి ఈ శరీరము మీకు స్థూలమైతే ఈ శరీరము వెనుక సూక్ష్మత. అలా ప్రతి దాంట్లోనూ దాని మూలతత్వం ఏమిటి అంటే మూలతత్వము ఉనికి. భగవాన్ అదే ఉనికిగా ఉండమని చెప్తాడు. అంటే మూలతత్వంలో జీవించమని చెప్తాడు. కాబట్టి ఉనికి అంటే మీరేమో అనుకోకూడదు. అదే సత్ అంటే ఉన్న చైతన్యంనే ఉనికి అన్నారు. కాబట్టి ఆ ఉనికిగా ఉండడం అంటే మూలముగా ఉండడము. పై కవరింగ్ తో కాకుండా ఆ మూలతత్వానికి వెళ్ళడం. మనం జీవించేటప్పుడు ఈ పై కవరింగ్ తో జీవిస్తున్నాం. దీనికి సంబంధించిన అవసరాలు, దీనికి సంబంధించిన పనులు, దీనికి సంబంధించినవే తప్పించి నాకు అంటే నేను అన్నప్పుడు నేను అంటే ఎలా వచ్చాను అనేది మూలానికి వెళ్ళిపోతే కనుక నేను రూపము దాల్చి వచ్చాను. గర్భానికి వచ్చేటప్పుడు నా దగ్గర రూపం లేదు కదండి. రూపం లేదు. నేను గర్భానికి ప్రవేశించేటప్పటికి నాకు రూపం లేదు. గర్భంలోకి వచ్చిన తర్వాత రూపం ఉంది. అయితే ఆ గర్భానికి రాకముందు కూడా నువ్వు ఉన్నావు, చైతన్య రూపంలో ఉన్నావు. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత రూపాన్ని తయారు చేసుకుంది. ఎవరు తయారు చేసుకున్నారు?
ఆ మూలతత్వమైన ఆ చైతన్యము, అదే సత్, అది రూపం వచ్చిన తర్వాత దాన్ని చిత్ అన్నారు. రూపము రాక ముందు సత్ అన్నారు, రూపం వచ్చిన తర్వాత చిత్ అన్నారు. ఈ క్లాస్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మొత్తం మెయిన్ కాన్సెప్ట్ చెప్తాను కాబట్టి మీరు శ్రద్ధగా alert గా వినకపోతే కనుక కష్టం. కాబట్టి ఏదైతే రూపం వచ్చిన తర్వాత నువ్వు అన్నప్పుడు స్థూలము, మరి రూపం రాకముందు నువ్వు సూక్ష్మత. ఆ సూక్ష్మతలో మిమ్మల్ని ఎవరు పెట్టలేదు. ఆ సూక్ష్మతలో ఎంత సూక్ష్మత అంటే మీరు ఎక్కడికైనా జర్నీ చేయగలిగేంత సూక్ష్మతలో మీరున్నారు. మహాత్ములు, జ్ఞానులు అందరూ కూడా ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇయ్యరు. శరీరానికే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు శరీరానికి సంబంధించిన అవసరాలు, సంబంధించిన మనుషులు, సంబంధించిన పనులు, సంబంధించిన వస్తువులు ఇవి అవసరం లేదు. మనం ఆ నేను ఆ మూలతత్వమైన చైతన్యాన్ని అని ఎన్నిసార్లు చెప్పినా అది లోపలికి దూరదు. ఎందుకు లోపలికి దూరట్లేదు అనంటే ఆ స్థూలంలో, అంటే పైన ఉండే ఏదైతే కవరింగ్ ఉందో ఆ కవరింగ్ లో ఆగిపోయి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పృథివీ తత్వము అనేది మనం టచ్ చేస్తే తెలుస్తోంది. ఎవరికి తెలుస్తుంది అన్నప్పుడు, టచ్ చేసినప్పుడు ఈ చేసిన శరీరం ఏదైతే ఉందో శరీరము స్థూలము, టచ్ చెయ్యాలి అన్న సూక్ష్మత ఏదైతే ఉందో అది చైతన్యము. సో టచ్ చేసినప్పుడు ఆల్రెడీ చేయాలి అని ఏదైతే సూక్ష్మత ఉందో అది గ్రహిస్తోంది. అది గ్రహిస్తోంది. ఆ గ్రహించినప్పుడు ఆ అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి అయితే కనుక దానికి ఇంకా వేరే వర్డ్స్ ఉండవు. ఆ ఫీల్ ఎక్కడొస్తుంది? ఆ ఫీల్ లోపల వస్తుంది. అయితే మరి పంచభూతాలే పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మని ఆ పంచభూతాల రూపంలో మనము రిసీవ్ చేసుకోవాలి అనంటే ఆ మూలానికి వెళ్ళిపోవాలి. మీ దగ్గర మూలానికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గర ఆ మూలమే ఉంది. ముందు మన దగ్గరికి వెళితే అప్పుడు భగవంతుడి దగ్గరికి రాగలుగుతాం. మరి అలా రావాలి అనంటే ఏం చేయాలి అంటే ఈ జీవ భావాలు ఏవైతే ఉన్నావో దాన్ని తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ రాలేము. ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి తగ్గించుకుంటూ రాలేం. ప్రతిదానికి అలాగే వెళ్ళగలుగుతాం. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు, అంటే ఒక 15 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చేటప్పటికి వాడికి వాడు స్వతంత్రత, అంటే వాడికి తినిపించక్కర్లేదు, వాడికి ఏమీ అమర్చక్కర్లేదు, వాడికి వాడే చేసేసుకునే పరిస్థితి వచ్చేటప్పటికి నువ్వు ఇంకా బ్యాక్ వచ్చేయగలగాలి. బ్యాక్ రాని పరిస్థితిని బంధం అన్నారు. ఎక్కడ ఆగేవు? ఆ స్థూలంలో ఆ చైతన్యం పక్కన పెట్టేసి ఆ స్థూలంలో ఉండిపోవడం వల్ల ఆ బంధం వచ్చింది. అయితే ఈ బంధాన్ని మనకి మనం వదిలించుకోవాలి తప్పించి బయట నుంచి ఆ బంధము వదలదు. ఎవరికి వదలదు. ఎవ్వరికి. ఎందుకనంటే నువ్వు ఆ మూలతత్వమైన ఉనికి దగ్గరికి వెళితే తప్పించి ఎవ్వరికి ఏదీ వదలదు ఇక్కడ. కాబట్టి అప్పుడు మనం ఎలాగా అన్నప్పుడు ఈ విషయం తెలియాలి. ఏ విషయము? టచ్ చేస్తున్నప్పుడు నేను టచ్ చేసి ఇదిగో ఈ వస్తువుని పట్టుకున్నాను, ఇది ఇది ఒక వస్తువు అని ఇది పట్టుకున్నాను అనుకుందాం. అయితే నేను ఇది ఇది ఈ ప్లాస్కో ఉందనుకోండి, ఇది టచ్ చేసి ఇది ప్లాస్కో, కళ్ళు మూయక్కర్లేదు, కళ్ళు తెరిస్తే ప్లాస్కో అని చెప్పేస్తాను. ఎలా చెప్తున్నాను అంటే లోపల ఆల్రెడీ మనస్సులో వీటన్నింటి యొక్క జ్ఞానం ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే కనుక ఆ జ్ఞానమే లోపల ఉంది, కళ్ళు మూసుకున్నా ఉంది కాబట్టి ఇలా ఇలా తడిమి మీరు చెప్పేయగలుగుతున్నారు. అంటే ఏ జ్ఞానం అయితే నువ్వు రిసీవ్ చేసుకుని ఉన్నావో ఆ జ్ఞానం. అయితే ఇదంతా ఓకే. మళ్ళీ ఇక్కడ సూక్ష్మత స్థూలంలో మొత్తం మీద సూక్ష్మతలో చెప్పేయగలుగుతున్నాను. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాను. ఇది టచ్ చేసి ప్లాస్క్ అని చెప్తున్నాను.
కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఆ జ్ఞానం లోపల ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను. దీనికి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశాను. ఏంటి యాడ్ చేశాను? ఈ ఫ్లాస్క్ నాది అని యాడ్ చేశాను. చేస్తే బంధం. ఫ్లాస్క్ అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఈ ఫ్లాస్క్ ఎక్కడ ఉన్నా ఈ నాది అని ఏదైతే పెట్టానో అది మాత్రం ఇంకెప్పటికీ నేను మోస్తూనే ఉంటాను. ఇలాగా రికార్డ్ అయిపోయి ఇలా మోసిన ఏదైతే ఉందో అది బంధం అని ఎందుకన్నారంటే, ఈ సోల్ ఇక్కడ పని అవ్వట్లేదు. ఏ పని అవ్వట్లేదు అంటే తను వచ్చిన పని ఏంటి? శుద్ధి చేసుకోవడానికి వచ్చింది. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి తీసుకుంది. మిగతా జన్మలో కుదరలేదు, ఉత్తమమైన మానవ జన్మలో కూడా కుదరట్లేదు. సో దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు ఆ భావము, నాది అనే భావము బలమైపోయి ఉందనుకోండి, ఆ బలంతోటే వెళ్ళాలి. అందుకని బంధం అన్నప్పుడు ఆ బంధము మనతో పాటుగా ఉంటుంది. దానికి శంకరులు, మహాత్ములు, రమణ మహర్షి వీళ్ళందరూ ఇది మొత్తం టోటల్ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నాయన నువ్వు బాధ్యత అని రుణానుబంధ ప్రారంధ రూపం వచ్చావు కాబట్టి బాధ్యత అని చెప్పి ప్రతి సృష్టి చేశావు. చేసి వాళ్ళని కన్నావు. కన్న తర్వాత వాళ్ళు అయిపోయింది వాళ్ళ డ్యూటీ. అయిపోయిన తర్వాత బంధం పెట్టుకున్నావు. కాబట్టి ఈ అయిపోయిన డ్యూటీని నువ్వు తట్ట మీద పెట్టుకుని నెత్తి మీద మోస్తున్నావు కాబట్టి దుఃఖం వస్తుంది. అయిపోయిన డ్యూటీని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నావు కాబట్టి శరీరం అనారోగ్యానికి వస్తుంది. ఇవన్నీ మోసుకుంటూ తిరుగుతూ నేను విడుదల అవ్వాలంటే నువ్వు అవ్వలేవు కాబట్టి మోక్షం అంటే బంధము యొక్క విడుదల మోక్షము అని చెప్పారు. దీన్ని సద్విద్య అంటారు. మరి మొన్నటి నుంచి సద్విద్య గురించి అన్ని చెప్పారు కదండి అంటే, సో సద్విద్యకి కావలసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ గురించి తెలియచేసేటప్పుడు సత్ యొక్క విద్య సద్విద్య అన్నప్పుడు జీవుడు యొక్క విద్య శరీర పోషణార్థం ఉపయోగపడుతుందేమో కానీ అది సద్విద్య అవ్వదు. అంటే నేను పలానా ఇదే చెయ్యాలి అనే యుగో ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, నేను ఇంత చదువుకున్నాను అనే యుగో. నేను ఇంత చదువుకున్నాను అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక ఇడ్లీలు అమ్ముకోవాలన్నా లేకపోతే చిన్న ఏదో చేయాలన్నా నాకు కుదరదు. నా ప్రెస్టేజ్ అనిపిస్తుంది. ఆధారము లేకపోతే జీవితము అన్నప్పుడు ఈశ్వరుడి మీద ఆధారపడతాం. ఆధారముతో జీవితము అన్నప్పుడు పట్టుకుని వెళ్ళాడతాము. కాబట్టి ఈ బంధం అనేది అదేమి అంత ఈజీగా తొలగదండి. అది ఆచరణలో మాత్రమే తొలుగుతుంది. అదే మీకు క్లాసులు ప్రతిదీ మీకు కుదుర్ని అయినా ఆచరించండి అని చెప్తే కుదరదండి అంటున్నారు. ఎందుకు కుదరదు? మేమున్నాం ఉదాహరణ కింద. కుదరదు అని ఎలా చెప్తారు అంటే, చాలా కష్టమండోయ్. లోపల అంత బంధం ఉంది. నా కూడా తిరుగుతారు చాలా మంది. నా కూడా తిరిగిన వాళ్ళని కూడా చూస్తాను. అంత బలంగా శరీర ధ్యాస ఉంటుంది. సో చెప్పేసినంత మాత్రాన్ని ఎవరు మారిపోరు. ఈ విషయం తెలిసి కూడా బలంగా చెప్తాను. ఎందుకని? జాలి వేసి. ఎందుకు జాలి వేస్తుంది? జన్మ తెలుసు కాబట్టి జాలి వేస్తుంది. అంతే తప్పించి వాళ్ళనేదో అనాలనో వాళ్ళనేదో బాధ పెట్టాలనో లేకపోతే బలంగా చెప్పడం కానీ అలాగే అర్థం చేసుకుంటారు. అయినా సరే వాళ్ళ మీద ప్రేమ అది. వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు. మన కోసం చెప్తున్నారు అనే ప్రేమ ఏమి ఉండదు. అలా ఉంటే కృతజ్ఞతతోటి కరిగిపోదురు మనుషులు. కరగలేకపోతున్నారు అని అంటే కృతజ్ఞత గట్టిగా ఉంది లోపల. కృతజ్ఞత అనేది ఆ లక్షణం లేదు. ఆ లక్షణం ఉంటే భగవంతుడికి సరెండర్ అయిపోతాం. భగవంతుడు కనపడ్డు కాబట్టి గురువుకి సరెండర్ అవ్వమని చెప్పారు. అయితే కృతజ్ఞత పెరుగుతుంది. ఇది సద్విద్య. అంటే ఆ సత్తుతో విద్య అనే అనే జీవితం ఒకటి ఉంది అని నేనెందుకు క్లాస్ అని అంటానంటే, నువ్వు నేర్చుకోవలసిన విద్య ఇది. కాబట్టి నువ్వు స్టూడెంట్వి.
స్టూడెంట్‌గా నువ్వు నేర్చుకోవాలి ఈ విద్యని. అందుకని క్లాస్ అంటున్నాను. లేదంటే ఉపన్యాసం అయిపోతుంది. ఉపన్యాసం ఎలా ఉంటుంది? వాళ్ళకి తెలుసున్న విషయం చెప్పడం అవుతుంది. క్లాస్ ఎలా ఉంటుంది అనంటే ఒక టీచర్, ఒక స్టూడెంట్ కనెక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళకి తెలియచేయాలి. ఎప్పటి వరకు తెలియజేయాలి? పరీక్ష పాస్ అయ్యే వరకు తెలియజేయాలి. ఉపన్యాసం స్పిరిచ్యువల్ ఉపన్యాసాలు ఎంత గొప్పగా ఇచ్చినా సరే, అది జస్ట్ ఉపన్యాసం మొత్తం గురువుల కింద అదొక సెక్షన్. ఎందుకనంటే, అందులో కూర్చున్న వాళ్ళు కనీసం ఎప్పటికైనా సరే లోపల నుంచి ఓహ్! మీరిది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి అనుకునే స్టార్టింగ్ స్టేజ్ అది. ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో స్పిరిచ్యువల్ అంటారు దాన్ని. సాధన ఉపన్యాసాలు కుదరదు. సాధన అంటే కనుక దాన్ని పట్టుకోవాలి అంటే మేము చెప్పిన క్లాస్ మీరు విని కనీసం మరి సంవత్సరం పిల్లవాడు మనకి తెలుసు, వాడికి తెలుసు చదివారని టీచర్స్‌కి తెలుసు. అయినా ఎగ్జామ్ ఎందుకండి? ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? అనంటే వాడు ఎంత రిసీవ్ చేసుకున్నాడో తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెడతారు. మరి మీకు మేమేమి ఎగ్జామ్ పెట్టాలండి? పెట్టలేము మీకు. పెట్టలేము కాబట్టి మాకు తెలుసున్నంత వరకు మీరు తప్పుదారి పడుతున్నప్పుడు అంటే ఆ ఎగ్జామ్ ఫెయిల్యూర్ అవుతారు అని తెలిసినప్పుడు గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. చెప్పాల్సి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చెప్పిన తర్వాత విసుగొస్తుంది. చూసి నేర్చుకున్న తర్వాత కూడా ఇంత బలంగా లోపల ఉంటే వీళ్ళని ఎవడు ఉద్ధరిస్తాడనే బాధొస్తుంది. ఆ బాధతో గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఇది నా ప్రారబ్ధం అనుకుంటా. ఎందుకని? భగవంతుడిచ్చిన ఉద్యోగం ఇలాంటిదయింది. నేను తీసుకున్న డ్యూటీ ఏంటంటే బంధము విడుదల చేయటము. ఇది నా డ్యూటీ. కాబట్టి ఇది నేను డిజైన్ చేసుకోవాల్సొచ్చింది. ఇదంతా డిజైన్ చేయటానికి ఎంత కష్టమండి అసల. ఇన్ని సంవత్సరాల నుంచి అలా లాక్కుంటా వస్తే చాలా తక్కువ తక్కువ అంటే బయట కొంచెము చెయ్యి దానం చేయటము, కొంచెం మనస్సును కంట్రోల్ చేసుకున్నాక ఇంకా అబద్ధాలొస్తాయి. మనస్సును కంట్రోల్ చేసుకున్నాక ఇంకా వేషాలొస్తాయి. ఇది చాలా కష్టం. అయినా సరే పట్టుకోవాలి. ఎందుకనంటే మనస్సును కంట్రోల్ చేసుకోనప్పుడు బాధున్నప్పుడు ఒక భయం ఉంటుంది. ఆ భయంతో కొంచెం లొంగుతారు మనుషులు. ఎప్పుడైతే మనస్సు కంట్రోల్ అయిపోయి ఒక హాయొచ్చేసిందో, శరీరానికి ఇదివరకు భోగం అయితే ఇప్పుడు మనస్సుకి భోగం వస్తుంది. ఆ భోగంతో ఏం చేస్తారు అనంటే అస్సలు రాడ్‌లా కదలరు. ఇది చాలా కష్టమైన ఉద్యోగం అండి. చాలా కష్టం. ఎప్పుడూ ఒక్కొక్కసారి బాధపడతాను. ఈశ్వరా! నాకెందుకు ఇది? ఇలాంటి తలంపిచ్చి, ఇలాంటి డ్యూటీ ఇచ్చావేంటి? ఎందుకనంటే దగ్గరగా చూస్తాను చాలా మందిని. చాలా క్లోజ్‌గా చూస్తాను. వాళ్ళ కోసం నేనేం తాపత్రయపడ్డానో నాకే తెలుసు. వాళ్ళకి తెలిసినా సరే భోగం అడ్డొచ్చేస్తాను. మనస్సు యొక్క భోగం ఒక రోగం రూపంలో అడ్డొస్తుంది. శరీరానికి ఎలా అయితే రోగం వచ్చేసిందో, మనస్సుకు కూడా అలాంటి రోగం ఉంటుంది. రియల్ సాధకులున్నారంటే గనక పట్టుకోగలుగుతారు. ఎందుకని? వాళ్ళు ఆల్రెడీ కృషి చేస్తున్నారు. ఈ బంధం నుంచి వదిలించుకోవాలి నేను అని కృషి చేసే వాళ్ళకి ఒక అద్భుతంగా అనిపిస్తుంది. మేము అలా కృషి చేసేవాళ్ళం కాబట్టి, ఒక ముక్క ఎవరైనా తద్విదానందుల వారో లేతే బయటో ఎవరైనా చెప్తూ ఉంటే కనుక వెళ్లి కాళ్ళు పట్టేసుకోవాలనిపించి ఆ కృతజ్ఞత అలా ఉండేది. నేనిప్పుడు చూస్తున్నాను టోటల్‌గా మనకి సాధనలో ముందుకు వెళ్ళట్లేదంటే తమస్సొక్కటే అడ్డు. అందుకే మహాత్ములు తపస్సు పేరు మీదుగా కళ్ళు మూసేసుకునేవారు. ఎందుకు కళ్ళు మూసేసుకునేవారంటే, ఈ కంటితో చూస్తే మనస్సు లెగిసిపోతుంది కాబట్టి, కళ్ళు మూసుకుని ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేయటం అనేది వాళ్ళు చేసుకుంటూ పోయారు. సో, అంత తపస్సు చేసే పరిస్థితిలో మనం లేం కాబట్టి, అట్‌లీస్ట్ గృహస్థుగా ఉంటూ మనం చేసుకునేటప్పుడు, ఎక్కడెక్కడ సద్విద్యతో మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అనే కాన్సెప్ట్ లేకపోతే, సద్విద్య వంట పట్టదు అస్సల. కాబట్టి మనము ఏదైతే కళ్ళు మూసుకుని కూడా
స్పర్శ ఏదైతే ఉందో ఆ స్పర్శ తెలుస్తోంది అని అంటే నీ లోపల దాని మీద ఒక నాలెడ్జ్ ఉంది. అలాంటి నాలెడ్జ్ ని బంధం అవ్వకుండా చూసుకోవాలి. అంటే నాదిలో బంధమైపోతే ఇంక నువ్వు ఆ నాలెడ్జ్ ని తీయలేం మనం. ఒట్టి స్పర్శతో ఆగిపోయామనుకోండి, కొంత కొంత బెటర్. ఏంటంటే 2 రకాలు. ఒకటి పృథ్వీ తత్వము, స్థూల తత్వము. రెండోది సూక్ష్మ తత్వము. ఈ 2 ఇంక ఉంటాయి. అది మనిషి అన్నవాడు అందరికీ ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ఈ సూక్ష్మత, స్థూలం ఇంతటితో ఆగిపోతుంది. దానికి మీరు బంధము, నాది, నేను అని ఏదైతే ఈ యాడ్ చేశారో, స్పిరిచువల్ లో కూడా అదే దరిద్రం కదండి. స్పిరిచువల్ లో కూడా ఇది, అది, ఇది అని యాడ్ చేస్తున్నాం. సో కాబట్టి అక్కడ కష్టం, బంధము అనేది అక్కడ కష్టం. కాబట్టి కళ్ళు మూసుకుని స్పర్శ ద్వారా మీరు పృథ్వీని దర్శించవచ్చు. కళ్ళు మూసుకుని కూడా స్థూలం మీద కూర్చున్నాను. కూర్చుని నేను ఎక్కడ కూర్చున్నాను? భూమి మీద కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆ స్పర్శ ఏదైతే ఉందో అది పృథ్వీ. ఎందుకని? ఆ నాలెడ్జ్ అది పృథ్వీ. ఇది నేను సన్యాసం తీసుకున్నాక ఈ ప్రయోగం చూసినప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు సన్యాసానికి చెప్పులు అందరూ వేసుకుంటారు. సన్యాసం తీసుకున్నా వేసుకుంటారు, ఏమైనా వేసుకుంటారు కాక. అయితే ఈ పృథ్వీ తత్వం ఏదైతే ఉందో, అంటే భూమాత నన్ను మోస్తుంది కాబట్టి ఈ భూమి యొక్క స్పర్శ ఏదైతే ఉందో దాన్ని ఆ ఫీల్ అనుభవించాలి అని అంటే ఇది తీసి పడేద్దాం అనిపించింది. అంటే ఆ శరీర భోగము అంత ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఏమి తెలుస్తాయండి. ఏవైనా సరే మనం చదువుకున్నప్పుడు పృథ్వీ మాత అని చదివేసుకుంటే ఏం అర్థమవుతుంది? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనిది థియరీ ఎప్పటికీ ఉపయోగపడదు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్లో మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. థియరీలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని నోటితో వాగుతాం తప్పించి ఏముంటుందండి? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, థియరీ ఉంటుంది. ఆ థియరీలో అబ్బా అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన దారి వాళ్ళది, వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది అయిపోతుంది. ఇది జీవితం కాదు, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎవరో బిడ్డ రోడ్డు మీద వెళ్తున్నాడు, లేకపోతే ఎవరో ఎత్తుకున్నారు, చూస్తే అద్భుతంగా అనిపించి మనకు కూడా ఏమనిపిస్తుందంటే అబ్బాయి ఇలాంటి బిడ్డ ఉంటే బాగుండు, ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంది, వీడితో ఆడుకుంటే అన్ని మర్చిపోతున్నాం అనిపిస్తుంది. సరే నువ్వు కన్నప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ఏమైంది అంటే నువ్వేమి ఆనందించేది ఏముండదు. అనుభూతి ఉంటుంది కానీ టెంపరరీ ఆనందం ఏముండదు. ఒక పరుగులు ఒక ఉరుకులు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లో తర్వాత చెప్తాడు ఏమని అంటే, అమ్మో వీడిని పెంచి పెద్ద చేసే వరకు ఈ బరువు అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలిసింది. సో భగవంతుడంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్. ఏంటి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఆ సూక్ష్మత ఒక హాయి వస్తుంది. ఆ హాయి లేకపోతే ఎలాగండి, ఎలా తెలుస్తుంది? సో అలాగే సద్విద్యకి అవకాశం ఇచ్చుకోవట్లేదు. బయట విద్యలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సో సద్విద్యకి మనం అవకాశం ఇచ్చుకుంటే, ఇప్పుడు నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టాను. చిన్నప్పటి నుంచి అన్వేషించినంత మాత్రం నాకులా చాలా మంది అన్వేషిస్తారంటే భగవంతుడిని అన్వేషించిన వాళ్ళు ఎవరున్నారు అసలు? నాకులా చాలా మంది అన్వేషిస్తారు. ఎంతో మంది భగవంతుడిని అన్వేషించకుండా ఉంటారా ఏంటి? ఉండకుండా ఉండరు. కానీ ఈ జర్నీ అలా అన్వేషిస్తూ వెళ్తున్నప్పుడు స్థూలము నుంచి సూక్ష్మతకి జర్నీ వెళ్తున్నప్పుడే తెలిసింది. ఇప్పుడు ఈ యజ్ఞానికి 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చుకుందండి. ఎందుకు? భయపడి. ఆ భయం ఏం చేసిందంటే 5 years దాటించింది. శివలింగం పెట్టేశాక నేను చెయ్యలేను కాబట్టి, పెట్టక ముందు శివలింగం పెట్టేశాక ఇంకా తీరుబడిగా చేయొచ్చు. కానీ పెట్టక ముందు నేను కొంచెం శుద్ధి అయ్యి ఎవరైతే ఇక్కడ పాల్గొంటారో వాళ్ళందరూ కూడా శుద్ధి అయితే
ఈ ప్రతిష్ఠకి బలం వస్తుంది. నేనున్నా లేకపోయినా ఈ క్షేత్రానికి ఒక బలం కావాలి అన్న దాని మీద తప్పనిసరి వచ్చింది. అయితే మరి తప్పనిసరి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ భయం. అయితే అది ఆ ప్లేస్ లో మహాత్ములు ఆ సూక్ష్మతతో తపస్సు చేసి ఉన్నారు కాబట్టి ఆ పర్వత శ్రేణుల దగ్గర తప్పనిసరిగా చేయాల్సిన కార్యాల యొక్క సూక్ష్మత టచ్ అయితే బలం పెరుగుతుంది అని నాకు మొన్న తెలిసింది. అందుకే మహాత్ములందరూ అలా హిమాలయాలకు ఎక్కడికో పర్వతాల దగ్గరికి పోతారు వాళ్ళ సాధన ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి. అయితే మనకే అవకాశం లేదు కాబట్టి ఎక్కడున్నామో అక్కడే చేసుకుంటాం. మరి ఎక్కడున్నామో అక్కడ చేసుకునేటప్పుడు పరిసరాలు సహకరించవు కాబట్టి ఈ ప్లేస్ని తయారు చేయటం అవుతుంది. ఎందుకు? నా కూడా తిరిగిన పిల్లలు నేను సడన్ గా చనిపోతే వీళ్ళు ఏమైపోతారు అన్న బెంగతో ఈ ప్లేస్ స్టార్ట్ అయింది. అది నా కూడా తిరిగిన పిల్లల కంటే వాళ్ళకి అసలు తెలియట్లేదు. ఎందుకని ఎప్పుడూ నాతో తిరిగి ఈ ప్లేస్ యొక్క విశిష్టత తెలియట్లేదు. అవుట్ నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. సో ఏదో ఒక సంకల్పము ఇటువైపు జర్నీ చేయిస్తే అది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ లో 1 రోజు 2 రోజులు ఉండడానికి చాలా హ్యాపీనెస్ ని పొందగలుగుతున్నారు అని అంటే అక్కడ నా పిల్లలు అని నేను వదిలిన బంధం టోటల్ జరిగింది. ఇంట్లో బంధం వదిలి నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద బంధం పెట్టుకున్నాను. ఈ విషయం నాకు తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. సో ఇదంతా ఈ జర్నీలో ఏమవుతుంది అంటే జీవభావము ఎంత బలంగా ఉంటుందో తెలుస్తుంది. సద్విద్య వైపు మనం వచ్చినప్పుడు అంటే సూక్ష్మత వైపు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పంచభూతాల్ని కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటావు స్థూలం నుంచి సూక్ష్మతకి. కాబట్టి మనం నామ రూపాలు ఏవైతే ఉన్నావో ఆ ఉనికిని ఆ సూక్ష్మతకి నామరూపాలు ఆపాదించేసి, ఎందుకు? నేను స్థూలంలో ఉన్నాను కాబట్టి నేను ఆ నామరూపాల్లో అయితేనే నాకు తెలుస్తోంది, లేకపోతే తెలియట్లేదు, అది తెలియబడకపోవడం వల్ల ఇప్పుడు ఒక గురువు అనుకోండి, మీరు ఒక గురువుని మీరు స్థూలంలో చూస్తారా సూక్ష్మంలో చూస్తారా అంటే స్థూలంలోనే చూస్తాం. సూక్ష్మమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి స్థూలమైన గురువు దగ్గర సరెండర్ నువ్వు అవ్వగలిగితే సూక్ష్మత వైపు సరెండర్ అవుతావు అని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు మనం ఆ గురువు యొక్క గుణగణాలను చూస్తాం. ఎందుకు అంటే ఈ స్థూలమే కాదు, నాలో ఉండే గుణగుణాలు ఏం చేసినాయి అంటే అవి చూసేటట్టు చేసినాయి. భగవంతుడు మనకి ఒక గురువు అనే ఒక సూక్ష్మతని మనకి ఇచ్చాడు అనే తలంపు లేకుండా మళ్ళీ అక్కడ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎవరైతే నిన్ను ఉద్ధరించడానికి ఉన్నారో వాళ్ళని వదిలేసి ఆ క్యాలిక్యులేషన్ లోకి వెళతాం. ఏ క్యాలిక్యులేషను? వీళ్ళకంటే వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళకంటే వీళ్ళు పెద్దోళ్ళు అనే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి. ఆ క్యాలిక్యులేషన్ బుద్ధి, అది ఆ బుద్ధి లెగుస్తుంది. నువ్వు ఆచరణలో ఆచరించకుండా ఏదో పట్టుకోవాలి అనుకోవడము క్యాలిక్యులేషన్ బుద్ధి యొక్క విశిష్టత అది. కాబట్టి ఈశ్వరుడు గురు రూపంలో నాకు ఒక స్థితి కలిగించటానికి అందించిన ఏదైతే ఉందో అక్కడ నేను ఆచరణలో ఉండగలిగితే కనుక అప్పుడు భగవంతుడిచ్చిన విశిష్టత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకి ఏదైతే అందించాడు అనేది మనకు తెలియబడుతుంది. అలా తెలుసుకోలేని స్థూలంలో ఉంటాం కాబట్టి నామరూపాలలో ఆపాదిస్తాం. ఉనికి లేకుండా నామరూపాలు మనగలుగుతాయా అంటే ఈ జ్ఞానము, ఏ జ్ఞానం అయితే ఉందో అది ఉనికి నుంచి ఉద్భవించింది. ఈ నామరూపం ఏదైతే ఉందో ఈ నామరూపము జీవుడిగా శరీరం నుంచి వచ్చింది కాబట్టి దీని వెనక ఉన్న ఉనికి ఏదైతే ఉందో
ఆ ఉనికిగా ఉండమని భగవాన్ చెప్తున్నాడు. ఆ ఉనికి అంటే అర్థమవుతుంది మనకి. కాబట్టి దానికి అంత వివరణ ఇచ్చాను అందుకనే. అంటే నామరూపాల సత్తా స్ఫూర్తులు స్వయం ప్రకాశ్ సత్ ఏ అయినా కూడా నామరూపాల్లో మనకి స్థూలంగా కనపడుతున్నాయి. అయితే మీరు నామరూపాలు తీసేయగలిగితే, అంటే లోపల ఉండే బంధం తీసేయగలిగితే, పక్కన పెడితే శేషించేది అంటే భాగించేది ఏంటి? స్వయం ప్రకాశ సత్ అంటే పూర్ణము. అది పూర్ణమదః. సో పూర్ణము అంటే సంపూర్ణము అవుతుంది. అయితే మనం ఒక భాగాహారం చేసినప్పుడు కింద 0 వచ్చే వరకు భాగాహరిస్తాం. అలాగే నీ జీవితంలో 0 అంటే నామరూపాల యొక్క సత్ ఏదైతే ఉందో ఆ పూర్ణం దగ్గరికి వెళ్ళగలిగే వరకు నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది. ఆ సంపూర్ణం అంటే దేనికైనా నేను నిలబడగలుగుతున్నాను అనే సంపూర్ణ స్థితి. ఆ సత్ తప్పించి నాకు రెండవది వద్దు అనే సంపూర్ణ స్థితి వస్తే దానికి ఆత్మ సాక్షాత్కారం అని పేరు పెట్టరు. దానికంటే హయ్యెస్ట్ స్థితి. సంపూర్ణుడుగా ఈ జీవితాన్ని ఈశ్వరుడికి సరెండర్ చేసేస్తుంది. సరెండర్ చేస్తే భగవంతుడు ఆ శరీరాన్ని ఎలా వాడుకుంటాడో అలా వాడుకుంటాడు. తనకంటూ సొంత ఐడియా ఉండదు. సొంత ఐడియా ఉండదు. ఈశ్వరుని చేతిలో కీలుబొమ్మ అవుతాడు. ఇప్పుడు ఈ సూర్య చంద్రాదులు పంచభూతాలు భగవంతుని నియతి ప్రకారం ఎలా నడుస్తున్నాయో సేమ్ అలాగా ఒక జ్ఞాని కూడా ఈశ్వరుని చేతిలో, అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. చేసే పని కూడా అది కర్మ అవ్వదప్పుడు కార్యం అవుతుంది. కార్యాల వరకు మనం వచ్చేయగలిగితే కనుక ఆ కార్యంలో భగవంతుని యొక్క ఇచ్ఛ అంటే నువ్వు ఇన్స్ట్రుమెంట్ అవుతావు. ఎటువంటి బంధము లేని ఇన్స్ట్రుమెంట్ అయితే అప్పుడు ఈశ్వరుని చేతిలో పనిముట్టు అయినప్పుడు పంచభూతాలు ఎలా అయితే ఈశ్వరుని యొక్క విభూతితో నడుస్తాయో నువ్వు ఇక్కడ కార్యాలు అయిపోయిన తర్వాత నీ నుంచి వచ్చే అవిస్ ఏదైతే ఉంటుందో అది సూక్ష్మత. కాబట్టి ఆ సూక్ష్మతలో మనం విడుదలవ్వడమే మోక్షం. సద్విద్య ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే మోక్షం వరకు వెళ్ళాలి. కాబట్టి అది మోక్షం. అయితే అది పూర్ణము. దాన్ని పూర్ణమన్నారు. ఆ పూర్ణము నువ్వు అంటే నువ్వు అలా వెళ్ళగలవు. అంతటి సంపూర్ణమైన నువ్వు ఇలా ఇలా చిన్న చిన్న చిల్లర విషయాలకి జారిపోతున్నావు. కాబట్టి ఈ జారిపోయే స్థితి ఏదైతే ఉందో అది జీవుడు. జారకుండా నిలిసి ఉండేది సత్. అది సూక్ష్మత. అది స్వయం ప్రకాశము. జారిపోయేది స్థూలము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సద్విద్యలో ఒక్కొక్క పార్ట్ కింద చెప్తున్నాను నేను. ఎందుకు ఒక్కొక్క పార్ట్ కింద చెప్తున్నాను అంటే సో మీకు అది తెలియాలి. ఎందుకంటే ఎన్ని విద్యలు నేర్చినా ఏం చేసినా చివరికి నువ్వు శ్మశానానికి వెళ్తున్నావు. అయితే శ్మశానానికి వెళ్ళేటప్పుడు మరి ఏం పట్టుకెళ్తున్నావు? ఇక్కడ ఏదైతే నేర్చుకున్నావో దాంట్లో ఉండే భావజాలాన్ని మోసుకు వెళ్తున్నావు. మోసుకెళ్తే మళ్ళీ జన్మ తీసుకోవలసి ఉంటుంది. అది వదిలించుకునేది సద్విద్య. అది మానవ జన్మలోనే కుదురుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాన్ని వదిలించుకోపోతే ఎక్కడా వదిలించుకోలేవు. కాబట్టి అక్కడ నువ్వు పూర్ణంగా దృష్టి పెడితే సంపూర్ణ స్థితి వస్తుంది. కాబట్టి ఆ సంపూర్ణ స్థితియే స్వయం ప్రకాశ సత్ అవుతుంది. లేకపోతే కార్యాలు చేయలేము. లేకపోతే ఈ ఈ చూస్తే తెలుస్తుంది. చిన్నగా చేసే మనం అయ్యో చిన్న గిన్నెలు పని మనిషి రాకపోతే గిన్నెలే తోమలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎంతెంత స్థితులకి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు చేయట్లేదురా నాయన, స్వయం ప్రకాశ సత్ చేయించుకుంటోంది. ఎందుకు?
లోక కళ్యాణార్థము. నువ్వు పరిమితమైన కుటుంబం నుంచి అపరిమితమైన స్థితికి వస్తే పరిమితమైన పనులు తగ్గిపోతాయి, అపరిమితమైన పనులు పెరుగుతాయి. ఎందుకు పెరగాలండి అంటే నువ్వు ఇంకా శుద్ధ అవ్వాల్సి ఉంది, ఇంకా శుద్ధ అవ్వాల్సి ఉంది. ఎప్పటి వరకు అంటే అది ఈశ్వరుడు పని, నీ పని కాదు. నా పని ఎప్పటి వరకు? నేను నిలబడే వరకు. నిలబడే వరకు మనస్సు ఊరుకోదు, లోపల బంధం వదలదు. అప్పటి వరకు నేను స్వప్రయత్నం చేస్తాను. నాకు ఈ బంధం వద్దు, ఈశ్వరుడు తప్ప నాకు రెండవది వద్దు. ఆ స్వయం ప్రకాశ సత్ నేను అనే జ్ఞానంతో నేను ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. భగవంతుని చేతిలో నువ్వు పడినప్పుడు ఆయన కదా చూసుకుంటాడు, ఆయన కదా చూసుకుంటాడు. సో ఒక గురువు చేతిలోనే నేను సరెండర్ అవ్వలేనప్పుడు భగవంతుడి చేతిలోకి ఎలా వెళ్తానండి, ఎలా వెళ్ళగలుగుతాను? కాబట్టి ఈ జర్నీ ఏదైతే ఉందో, ఈ జర్నీ నువ్వు ఎన్ని తెలుసుకున్నా, ప్రపంచంలో ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, ఏం చేసినా అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. వదిలేసి వెళ్ళిపోతూ తినగా వెళ్తున్నావా అంటే దాని తాలూకా సత్ ఏదైతే ఉందో, దాని తాలూకా భావం ఏదైతే ఉందో ఆ భావం తీసుకుపోతున్నావు. అయితే భగవాన్ అందుకే చెప్పాడు, భావశూన్య సద్భావం అన్నాడు. భావశూన్య స్థితిలో, సద్భావ స్థితిలోనే సుస్థితి అంటే ఆత్మస్థితిలో మాత్రమే భక్తి అన్నాడు. దాన్ని భక్తి అన్నారు. మనం భక్తులం కాదని నేను ఘంటాపదంగా నేను చెప్పక్కర్లేదు, మహాత్ములు చెప్పేశారు. మీరెవరు భక్తులు కాదండి బాబు. భక్తి అంటే మొత్తం భావశూన్యము, ఈ బంధం లేకుండా నాది, నేను, నా పిల్లలు, నా ఆస్తి, నా డబ్బులు జాగ్రత్తగా లెక్కెట్టు వద్దన్నాం, గొడవ వదిలిపోయింది. విడుదల, విడుదల. ఇది తీసి పడేయడం కాదు, అక్కడ గమనించినప్పుడు ఈ బంధము ఇక్కడతో వదలకుండా మోసుకొస్తే బంధం ఉంటుంది. ఇప్పుడు ఏ వస్తువులు ఉన్నాయి, ఏమి లేవు అని తెలియని స్థితికి రాగలిగేమోనంటే ఆ లోపల ఈ జీవితంలో ఎన్ని వదుల్చుకోవాలో అన్ని వదుల్చుకోగలిగితేనే వస్తుంది, లేకపోతే రాదండి. ఇది నేను సద్విద్య వైపు జర్నీ చేయటానికి చెప్తున్నాను తప్పించి. కాబట్టి స్వయం ప్రకాశ సత్ నువ్వు. ఈరోజు ఆ సత్ నాకు ఎన్ని ఇచ్చిందంటే మా ఇద్దరు ఎత్తడి సామానం ఏంటి, ఇప్పుడు నేను అడిగితే అక్కడ కాళ్ళ దగ్గర పెట్టగలుగుతారు ఎవరైనా, కానీ అవసరం లేదు, అవసరం లేదు. అలాంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మతతోటి. సూక్ష్మతతో ఈ మొత్తం టోటల్ మనదే కదండి, ఈ ప్రపంచం అంతా నాదే అన్నప్పుడు ప్రత్యేకత ఏముందండి ఇంకా? కాబట్టి దాన్ని స్వయం ప్రకాశ సత్ అంటారు. ఆ సత్ నీలో ఉంది అని తెలుసుకుంటే అది సద్విద్య. అమ్మయ్యా, దీన్ని విడగొట్టడానికి నాకు చాలా కష్టం. ఎలా చెబితే అర్థమవుతుందో తెలియక బుర్ర కొట్టుకోవాలి. ఓకే, ఇది సద్విద్య. ఓకే, పద్యం చెప్పండి. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తి ఉత్తమ.